ప్రస్తుతం నేను నిమ్స్ హాస్పిటల్లో మినిలం డాక్లో ఉన్నాను. మొత్తం ఇక్కడ ఈరోజు పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి ఒక డాక్టర్‌కి మర్డర్ జరిగిన సందర్భం గత 10 రోజుల నుంచి ఇక్కడ రోజు అయితే నిరసన తెలుపుతున్నారు. ఈరోజు 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు 24 గంటల వరకు మొత్తం ఓపీ అంతా బంద్ చేశారు. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పుడు మిలీనియం బ్లాక్ దగ్గర ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు పేషెంట్స్. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల నుంచి చాలామంది పేషెంట్లు ఇక్కడ నిమ్స్కి అయితే వస్తారు. ఇక్కడ న్యూరాలజీ సంబంధించి ఓపీ సెక్షన్ ఇది. చాలామంది దాదాపు రోజుకు 1000-1500 ఓపీ ఉంటుంది. బట్ ఈరోజు ఈ ఓపీ సేవలు బంద్ చేయడంతో మొత్తం ఇక్కడంతా చాలా నిర్మానుష్యంగా మారిందని చెప్పొచ్చు. చాలామంది పేషెంట్లు మాకు సమాచారం లేదు, మేము చాలా దూరం నుంచి వచ్చాము, మాకు కనీసం ఓపీ ఇవ్వండి అని చెప్పేసి కొందరు పేషెంట్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళతో కూడా గొడవ పెట్టుకొని జరుగుతున్నది. డాక్టర్లకు సంబంధించి మొత్తం ఇక్కడ ఒక్క డాక్టర్ కానీ ఒక్కరు కూడా లేరు, ఒక్క స్టాఫ్ కూడా లేరు. మొత్తం స్టాఫ్ అంతా అక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. చూద్దాం పేషెంట్లు ఓపీకి సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనేది చూద్దాం. ఒకసారి మొత్తం లోపల చూసుకున్నట్టు మాత్రం చూస్తే మొత్తం నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి. మొత్తం ఎవరు లేరు ఇక్కడ. మొత్తం ఓపీకి సంబంధించి ఇక్కడ లాక్ కూడా వేశారు. మొత్తం డోర్ బంద్ చేసి లాక్ కూడా వేయడం జరిగింది. ఒక్క స్టాఫ్ కూడా లేరు. ఆరోగ్యశ్రీ సంబంధించిన స్టాఫ్ కూడా మొత్తం నిరసన కార్యక్రమంలో ఉన్నారు. డాక్టర్ మర్డర్ జరిగిన దానికి నిరసనగా మొత్తం డాక్టర్లపై వరుస దాడులకు సంబంధించి డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లకు సంబంధించి ఏదైనా దాడులు జరిగితే వెంటనే అవి వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా వాళ్ళపై కేసులు పెట్టి వెంటనే ఇంకొక డాక్టర్పై దాడి జరగకుండా, పొరపాటున ఏదైనా జరిగితే కూడా డాక్టర్ని నిందిస్తూ ఆ పేషెంట్ బంధువులు కానీ డాక్టర్పై దాడి చేయడం, లేకపోతే హాస్పిటల్పై దాడి చేయడం కూడా చాలా సంఘటన చూస్తున్నాం. సో డాక్టర్లకు సేఫ్టీ లేదు. సో డాక్టర్ల సేఫ్టీకి సంబంధించి మేమంతా నిరసన తెలుపుతున్నాం. ఓపీకి సంబంధించి ఒక్కరోజు 24 గంటల ఓపీ అనేది బంద్ ఉన్నది. బట్ ఎమర్జెన్సీ సేవలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి డాక్టర్ల పక్కన చెప్తున్నారు. చూద్దాం, పేషెంట్ని అడుగుదాం, ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తెలియదు, ఈరోజు ఓపీ బంద్ ఉందని తెలియదా మీకు? తెలియదు. అంటే దేని గురించి వచ్చారంటే ఓపీ చూడండి, బ్లడ్ టెస్ట్ కోసం ఏమన్నారు? అడిగితే ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ ఓపీ బంద్ అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరి వేరే హాస్పిటల్కి ఏమైనా వెళ్తారా? వేరే హాస్పిటల్కి పోవడానికి ఇక్కడ మామూలుగా టెస్ట్లు అన్నీ జరిగినాయి కదా, సగం టెస్ట్లు జరిగినాయి. వేరే హాస్పిటల్కి పోవాలంటే ఇబ్బంది కదా. మొత్తం ఏ హాస్పిటల్కి పోయినా బందే ఉంది కదా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా బందే ఉన్నాయి. హాస్పిటల్ బంద్ ఉన్నాయి మనకి తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్ బంద్ ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేయాలి? ఇప్పుడు అవును, ఇప్పుడు గంటలు కాదు, అది నిరసన అనేది కొంత గొప్ప తెలియాలి. మీకు మీడియాకి తెలిసిన, గవర్నమెంట్కి తెలిసేటట్టే చేయాలి. 24 hours చేస్తే ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా ఇబ్బంది పడతారు కదా. అది వీళ్ళు కూడా బాధలతోనే వచ్చారు కదా, వీళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ ఏం తెలియదు కదా. ముందే చెప్పారు కదా, పేపర్లో ప్రకటించారు. మీడియా వాళ్ళు చెప్పారా? మీ మీడియా వాళ్ళు చెప్పలేదు, గవర్నమెంట్ ప్రాసెస్ చేయలేదు కదా. వీళ్ళంతా అన్ఎక్స్పెక్టెడ్ చేయడమే కదా. మీడియాకి సంబంధించి డాక్టర్లు ఏమంటున్నారు? వాళ్ళేమో మా మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు, మమ్మల్ని హాస్పిటల్ మీద దాడి చేస్తున్నారు, నేను పేషెంట్ చచ్చిపోతుంది. కరెక్టే కాదంటలేదు, కానీ దానికి నిరసనగా పాటించాలి. మీడియా వాళ్ళు మీరు చెప్పలేదు కదా బంద్ అని, మీరు టీవీలో అనౌన్స్ చేయలేదు కదా, పేపర్లలో వాళ్ళు బంద్ అని ఏం చేయలేదు కదా. చాలా బాధలతో వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళకు కూడా ఆవేశంతోనే ఉంటారు. ఇక్కడ గొంతు నొప్పి అయింది, చూపించుకుంటానికి వచ్చిన డేట్ ఇవ్వాలి ఇచ్చిండు. మరి ఈరోజు హాస్పిటల్ బంద్ అని తెలియదా? ఓపీ బంద్ అని తెలియదా? తెలియదు. మీరు ఇక్కడికి కాంటాక్ట్ నెంబర్ మాకు లేదు కదా, ఇవాళ ఆల్రెడీ స్కానింగ్ డేట్ ఉంది కాబట్టి వచ్చాము మేము. ఎర్లీ మార్నింగే దిగాము మేము. ఇక్కడికి వచ్చే వరకు అంటే మాకు ఆల్రెడీ బంద్ అని చెప్పేశారు. ఓపీ బంద్, ఆల్రెడీ స్కానింగ్ కూడా దివారు అని చెప్పేసి చెప్తాను. మరి సోమవారం కూడా ఉంది అని అంటే సోమవారం కూడా ఏమో డౌట్ అని చెప్పగలుగుతుంది. మేము వచ్చింది 375 కిలోమీటర్స్ మేము వచ్చేసి. మేము ఉండాలి అంటే 2-3 days ఇప్పుడు ఇక్కడనే ఆల్టర్నేటివ్గా ఉండాలి. మాకు ఇప్పుడు వచ్చి చూసుకుని రాత్రి వరకు వెళ్ళిపోదాం మీరు అనుకున్నారు, వచ్చేసరికి బంద్. ఆదివారం వాళ్ళు ఉండి రేపు స్కానింగ్ అయినా కానీ సోమవారం చూపిద్దాం డాక్టర్ కానీ అట్లా ఆలోచనలో వచ్చేసినాం. ఇప్పుడు మేము ఇంటికాడ ఉన్నా కానీ మాకు ఈ బంధం తెలుస్తాం, మాకు రాఖీ బంధన కూడా ఉంది కాబట్టి మాకు ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి ఆలోచించాం. ఇక సడన్లీ బంధన కానీ మనం ఏం చేయలేకపోయినాం అన్నది నిరాశపడుతున్నాం. మీరు వచ్చారు భయ? వారం 10 రోజుల నుంచి ఉంటాను ఇక్కడే, ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. మా సిస్టర్కి హార్ట్ సర్జరీ అయింది, ఇక్కడే అవస్థలు పడుతున్నాం. కానీ ఇట్లా ఎమర్జెన్సీ ఏరియా కేసెస్ సిచ్యువేషన్లో కూడా ఇట్లా స్ట్రైకులు గీకులు అనేది కరెక్ట్ కాదండి. ఏదైనా ఉంటే నిరసన తెలపాలి ఒక పర్టికులర్ టైంలో. కానీ ఇట్లా స్ట్రైకులు అంటే ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటాయి, పేషెంట్లన్నీ ఒక ½ an hour లేకపోతే ఒక 1 hour మ్యాటర్ ఆఫ్ టైంలో ఉంటుంది. కాబట్టి ఇట్లా స్ట్రైకులు అనేది కరెక్ట్ కాదు ఇక్కడ.
ఇక మన దగ్గర ఇది మన తెలంగాణ స్టేట్ వెస్ట్ బెంగాల్లో ఎక్కడో జరిగింది అది. ఆ స్టేట్లోనే కరెక్ట్గా వాళ్ళు స్ట్రైకులు నిరసనలు చేస్తున్నారో లేదో మనకు తెలియదు. అలాంటిది మన దగ్గర చేయడం అనేది నిరసన తెలపాలి కానీ స్ట్రైక్ అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయము. ఇక గుండె స్పెషలిస్ట్ అన్నీ వచ్చినాము బంద్ అంటున్నారు. ఏం చేయాలి? మా తమ్ముడు కారు కట్టుకొని వచ్చినాము బంద్ అంటున్నారు. బంద్ ఉన్నది తెలియదు నీకు? తెలియదు మాకు. తెలియకనే పరిగి మండలికి వెళ్ళి వచ్చినాము. ఇక మరి రిటర్న్ అవుతున్నది. ఎక్కడ పోవాలనో మాకు ఇదే గుండె స్పెషలిస్ట్ అని తెలుసు మాకు. అట్లానే వచ్చినాము కానీ ఎక్కడ వెళ్ళాలనో అదే అర్థమవుతుంది. ఏడివైనా బంద్ ఉంటుంది ఇలా ప్రైవేట్ పబ్లిక్ అన్న గవర్నమెంట్ కూడా అన్ని బంద్ చేయాలి. పైసలు ఇచ్చి అయినా సరే చూపించుకుందాం అని టెన్షన్తోనే వచ్చినాము. అది కూడా బంద్ ఉన్నది. పెయిన్ వచ్చిందా ఇట్లా? ఇక్కడ గుండె డగ్ 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 కొట్టుకుంటున్నది, చెమటలు వస్తున్నాయి. కారు కట్టుకొని వచ్చినాము. ఎమర్జెన్సీగా మరి ఎవరు పట్టించుకోలేదు, ఇక్కడ డాక్టర్ కలవలేదా? ఎమర్జెన్సీ కూడా బంద్ అంటున్నారు. ఎమర్జెన్సీ కూడా బంద్ అంటారు. ఆడిపోయిన మీదికి పోయి చూసి వచ్చింది. ఎక్కడ మీ తమ్ముడు ఎట్లున్నాడు? ఎట్లున్నది మరి? మామూలుగా ఉన్నది. ఇప్పుడు ఏమంత నొప్పి లేదు. నైట్లో వచ్చింది బాగా. నైట్లో వస్తే ఇప్పుడు వచ్చినాము కానీ బంద్ అంటే ఇక అక్కడనే బయట ఉన్నాడు అన్నట్టు. లోపలికి కారు రాని బంద్ అంటే ఇక్కడ తెలుసుకుందామని దిగి వచ్చినాయి నేను. లేదా అంటున్నాడు. ఆడ డాక్టర్లు లేరంట, ఎవరు లేరంట. చాలా మంది పేషెంట్ కూడా చూస్తున్నాం కదా, ఓపీ అని తెలియక వీళ్ళని వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అడిగి నిష్ఠూరంగా వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే మాకు కనీసం తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి చాలామంది పేషెంట్లు సెక్యూరిటీ గార్డ్ని అడిగి చూడొచ్చు, మేము చాలా దూరం నుంచి వచ్చామని కూడా సెక్యూరిటీ గార్డ్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. బట్ వాళ్ళు మాత్రం కూడా ఏం చేయలేరు. ఒక్క డాక్టర్ కూడా లేరు. మొత్తం డాక్టర్లు స్టాఫ్ అంతా కలిసి నర్సులు జూనియర్ డాక్టర్స్ మొత్తం అక్కడ ఆ ధర్నాలో కూర్చున్నారు. సో పేషెంట్స్ని కూడా అలో చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఓపీ లేదు కాబట్టి కూడా పేషెంట్స్ని ఇక్కడ అలో చేసే పరిస్థితి లేదని చెప్పేసి సెక్యూరిటీ గార్డులు చెప్తున్నారు. మొత్తం ఏరియా అయితే మొత్తం నిర్మానుష్యంగా మారింది. చాలామంది బంధువులు పేషెంట్లు వాళ్ళందరూ అయితే ఇక్కడ వచ్చి సరే ఒక గంటకో 2 గంటలకు మళ్ళీ చూస్తారేమన్న ఆశతోని ఇక్కడే కూర్చున్నామని చెప్పేసి కూడా కొందరు పేషెంట్ చెప్తున్న పరిస్థితి. ఒకటి పెట్ సిటీ టెస్ట్ ఉంది, అది డేట్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఎవరు అవైలబుల్ లేరు. తెలీదా ఈరోజు బంద్ అని? తెలీదా మొత్తం ఈరోజు? తెలీదు. నేను డైరెక్ట్ హాస్పిటల్ నుంచి వస్తున్నా. ఏమన్నారు ఇక్కడ అడిగితే? బంద్ ఉంది కదా, మండే అవుతుంది మీ వర్క్ అని చెప్తుంది. వాళ్ళు చేసేది కూడా కరెక్టే, బట్ ఇంకా అన్నీ చూసుకోవాలి కదా, న్యాయం జరగాలి కదా. ఆ పాపకు జరిగింది కూడా అన్యాయమే కదా. కానీ పేషెంట్లకి కొంచెం ఇబ్బంది కాకుండా చూసుకుంటే బాగుంటుంది కొంచెం, అంతే. ఇది క్యాన్సర్ టెస్ట్ మీకు తెలుసు కదా, పెట్ సిటీ అంటే అది సివియర్ స్టేజ్లో ఉంది ఆయనకి. మాకు డేట్ వస్తే కొంచెం తొందరగా అయిపోతుంది అని, అంతే. చాలామంది పేషెంట్లు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం దాదాపు ఒక 200-300 కిలోమీటర్ల నుంచి మేము ట్రావెల్ చేసి వచ్చినాం. వచ్చి ఇక్కడికి మాకు తెలియకుండా వచ్చినాం. ఇక్కడికి వస్తే కనీసం దూరం నుంచి వచ్చిన వాళ్ళనైనా కొంచెం ఆ ఓపీ చూసి తర్వాత వాళ్ళు పంపిస్తే బాగుంటుంది. మళ్ళీ రేపు సండే, ఆ మండే కూడా ఉంటుందో లేదని చెప్పేసి వాళ్ళు అయితే చాలామంది ఆ బంధువులు ఇక్కడికి వచ్చి పేషెంట్స్ వాళ్ళతో వచ్చారు. మేము ఈ 2 రోజులు ఎక్కడ అకామిడేట్ చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, మేము ఏదో పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఓపీ చూసుకొని మళ్ళీ నైట్ రిటర్న్ అవుదాం అనుకున్నాము. బట్ ఇక్కడ చూస్తే ఆ పరిస్థితి లేదు. బట్ రేపు సండే, మండే కూడా ఉంటుందో ఉండదో అని కూడా మాకైతే డౌట్ అని చెప్పేసి చాలామంది పేషెంట్లు చెప్తున్నారు. సరే అమ్మాయికి జరిగింది, అది ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగింది కాదంటలేము, కానీ ఇక్కడ పేషెంట్లు కూడా పట్టించుకోవాలి కదా. ఒక 1-2 గంటలు నిరసన తెలిపి యాజ్ యూజువల్గా మీరు చేసేది ఎమర్జెన్సీ సర్వీస్, వేరే వాళ్ళ లెక్క కాదు. డాక్టర్లు అంటే దేవుళ్ళు అని చెప్పేసి అంటుంటారు. సో ఇప్పటికైనా డాక్టర్లు ఈ నిర్ణయాన్ని కొంచెం మార్చుకొని పేషెంట్లను పట్టించుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఆ పేషెంట్లు బంధువులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, నిమ్స్ హాస్పిటల్ నుండి.